బయటేమో మంచి కలర్ వచ్చేస్తుంది అన్నమాట. పోకండ్లు రెడీ. భోజనాలు అయినాయండి, అరిసెలు అయిపోయినాయి కదా. మరి రెండు ఒకే వీడియోలు చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని మళ్ళీ సెకండ్ వీడియో కింద తీస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు బెల్లం అయితే కేజీ బెల్లం అన్నమాట. కేజీ బెల్లం నేను తీసుకోవట్లేదు. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నేను అంటే శారీ మార్చలేదు కదా, ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని వేరేగా తీస్తున్నాను. మేమైతే పాకం వంటలని అయితే చేస్తున్నామన్నమాట. కోనసీమ స్పెషల్ కదా అవి. నిజంగా చాలా బాగా వస్తాయండి. నాకైతే టేస్టీగా క్రిస్పీగా గట్టిగా ఇష్టం అన్నమాట. కొందరికి మెత్తగా ఇష్టం. అయితే అరిసెల పాకానికి ఏంటంటే టంగుమని సౌండ్ వచ్చేలాగా ముద్ద చేసి మనం కొడితే అది క్రిస్పీగా వస్తాయి అరిసెలు. అయితే ఈ పాకం వంటలకి ఏంటంటే అంత ముదురు అలాగని మనం పెట్టామనుకోండి ఇంకా లోన సలివిడి ముద్దల్లాగా మెత్తగా ఉంటాయి పాకం వంటలో. అలా కాకుండా మనకి పగుళ్ళు వచ్చి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కనుక కొంచెం పాకం మార్చాలన్నమాట. ఆ పాకం పట్టే విధానం అంతా మీకు చూపిస్తాను. ఇదిగోండి బెల్లం అయితేని పెట్టేస్తున్నాను. మేమైతే చిన్నప్పటి నుంచి అయితే మాకు ఇటు సైడ్ అందరం ఎవరైనా పిలిచేది ఏంటంటే పోకండలు అని పిలుస్తామట. అవి పోక చెక్కల్లాగా అంటే పగులుతాయి కదా, బ్లాక్గా కొంచెం మంచి రోస్టెడ్ కలర్లో వేపుతారు అన్నమాట. ఎరుపు రంగు కూడా కాకుండా కొంచెం బ్లాక్ వచ్చేలాగా అలా వేపుతారు, బాగుంటుంది. అయితే ఇప్పుడు అది ఈజీ అన్నమాట, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అది పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. అరిసెల పాకం అలా కాదు, ఇరగడం. అదిగోండి ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా, అందులో నాకు కొంచెం పిండి క్వాంటిటీ కొంచెం తగ్గింది. లేకపోతే ఒక 50 అరిసెలు అయిపోతుంది అనమాట. అర కేజీకి 100 అరిసెలు అయిపోతాయి. ఇంకా ఇప్పుడైతే నేను చేస్తున్నాను. అరిసెలు అయితే చక్కగా బాగా వచ్చేసినాయి. చల్లారిన తర్వాత వాటిని డబ్బాలో పెట్టేశాను. ఇప్పుడు ఇది కరగాలి. కొట్టవలసిందంటారా, డైరెక్ట్గా పెట్టేశాను, కరుగుతుందేమో అని చూద్దాం. కరగకపోతే అప్పుడే ఆ పనే చేయాలి. కరెక్ట్గా ఆంజనేయ స్వామిని ఊరిగించున్నారండి, తీసుకొచ్చారన్నమాట. బియ్యం ఇచ్చి వచ్చింది హారిక. ఇప్పుడు మనం పోగండ్లకి ఏం చేయాలంటే ముదిరిన కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, కొందరేమో తురుము వేసుకుంటారు, లేదా ముక్కల కింద కట్ చేసి ముక్కలు వేసుకుంటారు. నేను కొంచెం బరగ్గా తురుముతానమాట. అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు, ఇంకా నాకు అదే అలవాటు. తీసి పెట్టేద్దాం. ఇలాగా ఇంకొంచెం సన్నగా చాప్ చేసుకున్నా పర్వాలేదు. ఇవ్వండి, ఇలా ముక్కల కింద ఉంటే సరిపోతుంది. ఓయ్ ఇవన్నీ తీసేస్తున్నావా? తప్పించుకున్నాడని మీ చిన్నన్నయ్య. మరి ఇవి వండుకుందాం. అరిసెలు బాగానే వచ్చింది కదా పిండి. సరే, ఇది ముదరపాకం రాకూడదు నాన్న మనకి. హారిక మన వాళ్ళకి చెప్తాను. ఇదిగోండి, అంత బిజీ లైఫ్లో ఏమో చేసుకుంటే నాకు హ్యాపీయే. మా మనవరాలకి అది పెట్టినవి. సరేలే, ముందు ఇది ఒకసారి చూడు హారిక. ఇంకా పాకం అవ్వలేదు. ఇలా దగ్గరికి పోగాడితే చాలు మాట. సౌండ్ రావక్కర్లేదు, ముదరపాకం కూడా రాకూడదు. ముదరపాకం వచ్చింది ఇంకా లోన మనకు సలివిడి కిందే ఉంటుంది. గట్టిగా ఉండాలంటే నా చిన్నప్పుడు అది వేరే, అవి చేస్తారు నిజమే, సలివిడితో కూడా చేసుకోవచ్చు, మిగిలిపోతే వేస్తారు. అలా నేనే చేసేదాన్ని. బాగుండేవి అవి కూడా. కంకర్రాళ్ళ కొంచెం గట్టిగా ఉంటాయి. తురుమయం ఇదిగో, ఇది ఇప్పుడు ఇంతే చిన్న చిన్న ముక్కలు వేస్తాం కదా. కొంచెం ముదరకాయ అయితేనే బాగుంటుంది, కొంచెం తీపి ఉంటే బాగుంటుంది. ఇంకా ఇది ఏంటంటే అండి, మీకు పోకండ్లకి ఏంటంటే పాకం మట్టుకి చూసుకోండి. మా చిన్నతనాన్ని అయితే గుర్తుకొస్తుందన్నమాట. తన పేరు అశ్విని, నా ఫ్రెండ్ పేరు. వాళ్ళ అమ్మమ్మ గారు చేసేవారు అన్నమాట. ఇంకా అవి మేము రోడ్డు దగ్గరికి పట్టుకెళ్ళి బద్దలు కొట్టి ఆ బుగ్గను ముక్కలు పెట్టుకొని చప్పలించాలన్నమాట. ఒక్కొక్క కొండ ఇచ్చేవారు. ఆ బుగ్గను పెట్టిన స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను తను ఆడుకునేవాళ్ళం అన్నమాట. అది రోల్ మీద కొట్టేవాళ్ళం. మాకు ఇంకా పని అయ్యేది కాదు, అంత కంకర్రాళ్ళ ఉండేవి. అలా పాకం పెట్టినంటే పోసేసి చేసేసేవారేమో గట్టిగాని. ఇదిగో చూద్దాం, ఎంత 2 నిమిషాలు. ఇదిగోండి, ఇలా దగ్గరికి పోగొడితే చాలు, ఇంకా మనకి సరిపోయినట్టే.
అయితే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. పాకంలో ఒక దెబ్బ మరిగితే ఆ చమాయింపుకి కొందరైతే కొంచెం నెయ్యిలో వేపేసి వేస్తారు, మీ ఇష్టం అది. ఇప్పుడు పిండి వేసేసుకోవాలి. ఇదిగోండి పిండి వేయడం టాస్క్. ఇప్పుడు ఉండాలి, నేను వేసేస్తున్నాను. చూపించు, ఇదిగో ఎందుకు ఇలా కలిపేద్దాం. పోకండ్లకు అంత పర్వాలేదులే అనేమీ లేదు. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒకసారి కలిపేస్తే ఇదిగోండి పోకండ్లకి ఇలా కొంచెం అరిసెల మీద గట్టిగా ఇంకొంచెం పిండి ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇదిగోండి పక్కన పెట్టేసాను. వేడి చల్లారకుండానే మూకుడు పెట్టేసి స్టవ్ వెలిగించేస్తాను. పోకండ్లు ఈజీనండి, వేసేసుకోవచ్చు. నూనెకి అయితే ఉండలన్నీ దేవేద్దాం వేసేసి. అంతే అండి, ఇంక అయిపోయింది. ఇంత మిగిలింది అంతే. 2 కేజీల పిండికి, అరిసెలకి, పోకండ్లకి. చూడండి, ఒక సాల్ట్ పిండి మిగిలింది అంతే. రాదు. ఇది ఏంటంటే అండి, తడిపిండి కదా, కొంచెం ఎండలో పెట్టుకోవాలి. పులిసిపోద్ది లేకపోతే. ఎండలో పెడతాను ఇది. ఇదిగోండి, అయ్యో జారిపోయింది, ఏసీ లోపల జారిపోయింది. మనకి తడిపిండి మూలనే కొంచెం ఎక్కువ పిండి పట్టిందన్నమాట అండి. అంటే అరిసెల పిండే నేను ఇంకా పోకండ్లు కూడా వేసేస్తున్నాను కాబట్టి పాకం ఒకటే మార్చాను. మీరు పోకండ్లకైతే కొంచెం తడి పొడిగా ఉన్న బియ్యం అయినా నానబెట్టుకోవాలి. అవి కూడా ఒక రోజంతా నానిన తర్వాత మనం కొంచెం అంటే కొంచెం తడి పొడిగా ఆరిన తర్వాత మనం పంపించేసుకుంటే మిల్లు కాడికి ఆడిచ్చేస్తున్నారు కదండి, వేసేసుకోవచ్చు. ఇది ఈజీ. అరిసెలు అంటే నొక్కి మళ్ళీ నూనె అది నొక్కాలి, మళ్ళీ ఎక్స్ట్రా నూనె అది పీల్చుకుంటుంది కాబట్టి అరిసి. ఇది అవసరం లేదు. పగులు వస్తే బాగుంటాయి, మాకు పగులు ఇష్టం. కొంచెం పిండి ఎక్కువ వేసాను. చూద్దాం పోకండ్లు ఎలా వస్తాయో. ఇదిగోండి, ఇలా పగిలితే మంచి టేస్ట్ ఉంటుంది. హైలో కూడా ఎక్కువ పెట్టేయకూడదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లేకపోతే లోనేమో సలివిడిలా ఉండిపోతుంది, బయట ఏమో మంచి కలర్ వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసేస్తాను. ఈ లోపల ఉండలు చేసుకొని పక్కన పెడతాను. ఈజీ అయిపోతాయండి ఈ ఉండలు అన్నీ. కూర్చుని చేసుకునేదాన్ని, ఈసారి అన్నీ నుంచుని చేస్తున్నాను వంటలన్నీ. ఇంకా భోగి మంటకి రెడీ చేయలేదు, ఇంకా కొన్ని వంటలు చేయలేదు. ఈసారి ఎందుకో స్లో అయింది ఈ ఇయర్. ఇంకా తమ్ముడు వాళ్ళు అది ఇంకా బయలుదేరలేదంట. హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పటికి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాగలేదన్నా నైట్ 12 అయిపోద్దేమో అనుకుంటున్నాం మేము. వాళ్ళకి మళ్ళీ రూమ్ అది చూడాలి, ఫ్రెండ్స్ అది వస్తున్నారంట. ఈ లోపల ఉండలు చేసేసి పెట్టుకుంటే ఇలాగా మనకి వేయడానికి టకటక అయిపోతుంది కదా. వీళ్ళు కూడా మంచి హడావుడిగానే ఉన్నారు. ఏనన్నా భోగిమంటకి మరి తీయాలి కదా చెక్కలయ్యి, అవి కూడా తీసేసుకుంటే సరిపోతుంది. హారికేమో కలర్స్ కోసం అని వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ కలర్స్ పంపించమని వాళ్ళ అమ్మమ్మని అడిగింది. మొన్న మేము జనవరి 1కి తెచ్చుకున్నాం కదండి, అలా మళ్ళీ పండగకి బాగున్నాయి అమ్మమ్మ అక్కడి నుంచి కొని తీసుకురా అంటే అమ్మకి తెలియదు. చీకట్లో బ్లూ కలరే 2 ఇచ్చేసారంట, పింక్ రెడ్ లేదంట. అందుకని మళ్ళీ రెడ్ కలర్ తెచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళ అన్నయ్యని తీసుకుని వెళ్ళింది ముగ్గు వేయడానికి సంక్రాంతికి. ఎప్పుడు ముగ్గు వేసినా మా బిట్టుగాడు వచ్చి అందులో పడుకుంటాడండి. దానికి అది వెచ్చగా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ మనం ఇప్పుడు తీయాలి. నాకు కమ్మలయ్యని దాసించాం కదా, ఏగిపోయినాయి, మాటల్లో పడిపోయి. ఇదిగోండి గులాబ్ జామున్లో ఉన్నాయి కదా చూడ్డానికి.
ఇవి చూసారా ఇలా పగుళ్ళు వచ్చినాయంటే క్రిస్పీగా గట్టిగా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. చాలామందికి ఇలాగే ఇష్టంగా తింటారు. పగిలిని పెచ్చులు ఉంటాయి కదా, బాగుంటాయి ఇవి. ఇప్పటికైతే అయిపోయినాయండి. ఇంకా లాస్ట్ అన్నమాట. పోకండలు అయితే అయిపోయినాయి. ఇలా పగిలితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు పగలకుండా రావాలి అనుకుంటే కొంచెం పిండి తగ్గించుకొని వేసుకోండి. దానివల్ల ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. పాకం కూడా కొంచెం ముదర పాకం పెట్టుకుంటే మీకు పగులు రావు అన్నమాట. అంటే లోన సల్లివిడి ముద్దలా ఉంటుంది, పై పొర మాత్రమే కొంచెం వేగినట్టు ఉంటుంది. ఇదైతే అలా కాదు. వినపడుతుందా మీకు? ఇలా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి కూడా. ఆ రంగు వేపితేనే బాగుంటాయి. కొబ్బరి అది వేస్తాం కదా, తురుముకొని వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కల కింద కూడా వేసుకోవచ్చు. కొందరు నెయ్యిలో అది వేపుతారు. నేను పాకం కొంచెం మరుగుతున్నప్పుడే దాన్ని ఒక సెకండ్ అలా మరగబెట్టేసి అలాగే ఇందులో కూడా వేగితే కదండి నూనెలోని బాగుంటుందన్నమాట. సౌండ్ చూడండి వేడికి. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. సౌండ్ చూసారా వినపడుతుందా? ఇలా ఉన్నాయి వేడివేడిగా ఉండడం వల్ల. ఇదిగోండి అయిపోయింది. ఆఖరివాయి అయిపోయింది. అరిసెలు ఈరోజు పోకండ్లు ఈ రెండు అయిపోయినాయి. అయితే ఇంకా పప్పు అది నానబెట్టాను, రుబ్బాలే. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, ఇవి వేడిగా ఉంటాయి. వేడివేడిగా తీసిన తర్వాత మళ్ళీ ఇలాగ అయిపోతాయి. గలగల్లా ఆడుతున్నాయి కదా. పోకండ్లు రెడీ. చూసారు కదా. వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.